2.5 గంటల పాటు సాగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చాలా విషయాల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ బలోపేతం, ప్రజల్లోకి సంక్షేమ పథకాల ప్రచారంతో పాటు ఎమ్మెల్యేల గ్రాఫ్పై కూడా సీఎం నేతలతో మాట్లాడినట్టు సమాచారం. రెండున్నర గంటల పాటు సాగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చాలా విషయాల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ బలోపేతం, ప్రజల్లోకి సంక్షేమ పథకాల ప్రచారంతో పాటు ఎమ్మెల్యేల గ్రాఫ్పై కూడా సీఎం నేతలతో మాట్లాడినట్టు సమాచారం. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ చెప్పేందుకు శివ లైవ్ లో ఉన్నారు. శివ, చెప్పండి, ఎల్పీ మీటింగ్ లో ఏ విషయాలు చర్చకు వచ్చినాయి? స్పందన, ఇప్పుడే టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది బయటికి వెళ్ళిపోయినారు. కేసీఆర్ మాత్రం ఇంకా తెలంగాణ భవన్లో ఉన్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే సర్వే రిపోర్ట్ను ఎమ్మెల్యేలకు జిల్లాల వారీగా ఇచ్చిండ్రు. కానీ లాస్ట్ 2 సర్వేలతో పోలిస్తే ఈ 3వ సర్వే చాలా భిన్నంగా ఉంది. అంతకుముందు సర్వేలు, లాస్ట్ సర్వే చూసినప్పుడు మార్చిలో ఒక సర్వే జరిగింది. ఆ మార్చిలో జరిగిన సర్వే ప్రకారం టీఆర్ఎస్కు 101 సీట్లు వస్తాయని అప్పుడు సర్వే చెప్పిండ్రు. ఈరోజు ఇచ్చిన సర్వే రిపోర్ట్ మాత్రం టీఆర్ఎస్కు 111 సీట్లు వస్తున్నాయి. మొత్తం 119 సీట్లకు గాను 111 టీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 111 సీట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ఇచ్చిన సర్వే ద్వారా తెలుస్తుంది. కేసీఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు స్వయంగా ఆయన్నే విషయాన్ని చెప్పారు. ఎంఐఎంకు ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 6 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఇంకా మరో 2 స్థానాల్లో కాంగ్రెస్కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్పారు. ఒకటి ఖమ్మం జిల్లాలో ఉన్న మధిర కాన్స్టిట్యున్సీ, ప్రస్తుతం బట్టి విక్రమార్క అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది, టీఆర్ఎస్ వీక్గా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పారు. ఇంకొకటి మామ్నాడ్ జిల్లా, పాత మామ్నాడ్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ చెల్లా వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కూడా మళ్ళీ వంశీచంద్రెడ్డి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు. కాబట్టి 2 స్థానాల్లో టీఆర్ఎస్ వీక్ ఉంది. ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. ఇంకా ర్యాంకులో కూడా లాస్ట్ సర్వేలో అందరికీ జిల్లాల వారీగా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి పిలిచి ఒక్కొక్కరికి ఎవరి సర్వే వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓపెన్గా మీడియాకు కానీ వాళ్ళ అనుచరులకు కానీ అందరికి చూపించిండ్రు. కానీ ఈసారి మాత్రం సర్వేని చాలా సీక్రెట్గా, అసలు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఎవరికి చెప్పకుండా వాళ్ళు చాలా సీక్రెట్గా సర్వే రిపోర్ట్ను బయట తీసుకుపోయినారు. కేవలం 3 లేదా 3-4 ఫస్ట్ ర్యాంకులకు సంబంధించిన సమాచారం మాత్రమే బయటికి తెలిసింది. దానిలో ఫస్ట్ కేసీఆరే ఉన్నారు. 98% మార్కులతో కేసీఆర్ ఉన్నారు. తర్వాత సెకండ్ స్థానంలో కేటీఆర్ ఉన్నారు. 91%తో సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఉన్నారు. తర్వాత 88% సిద్దిపేట హరీష్ రావు ఉన్నారు. 4th ప్లేస్లో అనూహ్యంగా తాటికొండ రాజయ్య స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 4th ప్లేస్లో ఉన్నారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన ర్యాంకులు ఇవి బయటికి లీక్ కాకుండా కేసీఆర్ వాళ్ళందరికీ కూడా ఆర్డర్ జారీ చేసినారు, ఎవరు కూడా సర్వే రిపోర్ట్ను బయట పెట్టొద్దని. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా సర్వే రిపోర్ట్ను చాలా సీక్రెట్గా, ఎక్కడ మీడియాకు కానీ బయట ఎవరికి లీక్ కాకుండా వాళ్ళందరూ కూడా చాలా సీక్రెట్గా తీసుకుపోయినారు. మనం చూస్తున్న ప్రస్తుతం టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అందరూ వెళ్ళిపోయినారు. మన కేసీఆర్ కాన్వాయ్ కూడా తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్తుంది. కేసీఆర్తో పాటు కొద్దిమంది నేతలు కూడా ఆయన కాన్వాయ్లో క్యాంప్ ఆఫీస్కు వెళ్తున్నారు. ఇంకా ఈ సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇదే సర్వే ఉంది. భవిష్యత్తులో ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా పెద్దగా మార్పు ఉండదు. ఇదే కష్టాన్ని, ఇదే కాన్సన్ట్రేషన్ కొనసాగించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పారు. ఇంకా కాంగ్రెస్ గెలుస్తుందన్న 2 స్థానాలు మధిర కానీ, ఇటు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, ఈ 2 కాన్స్టిట్యున్సీలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు స్పీడ్గా తీసుకోవాలి, ప్రభుత్వ పథకాలు అందరికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ సర్వే చేపిస్తాము, మళ్ళీ ఒక 6 నెలల్లో ఆ సర్వే చేపించే నాటికి ఆ 2 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ గెలిచే విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలని నేతలు సూచించారు. దీంతో పాటు ఈ మధ్యకాలంలో తెలంగాణలో పర్యటించిన అమిత్ షాకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. అమిత్ షా నల్గొండకు వచ్చిపోయినంత మాత్రాన తెలంగాణలో బీజేపీ బలపడేదేం లేదు. వచ్చే ఎన్నికల నాటికి మోడీ హవా కూడా కొనసాగదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉండాలని
ఉంటారని ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ధైర్యం చెప్పిండ్రు కేసీఆర్. మొత్తంగా అయితే చాలామంది ముందు టెన్షన్గా మీటింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలామంది చాలా ఖుషిగా బయటకు వచ్చిండ్రు. ఎవరికి తక్కువ మార్కులు వచ్చినాయి అనేది ఎక్కడ లీక్ కాలేదు. కానీ కేసీఆర్ వాళ్ళకు కూడా ఒక హెచ్చరికను జారీ చేసిండ్రు. మళ్ళీ సర్వే చేపిస్తాం, ఆ సర్వే చేపించే నాటికి మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ పుంజుకోవాలి. లాస్ట్ సర్వేకు ఈ సర్వేకు చాలామంది ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్ను మార్చుకున్నారు, చాలామంది వాళ్ళ పనితీరును మార్చుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతంలో బాగాలేదన్న బాగా పనిచేయని వాళ్ళు కూడా ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు అదే రకమైన పని కొనసాగించాలని చెప్పారు. మొత్తంగా అయితే టీఆర్ఎస్ సర్వే మళ్ళీ ఒకసారి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శివ.